భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి రంగం సిద్ధమైంది. రిపబ్లిక్ డే పెరేడ్ కు ముఖ్య అతిథులుగా హాజరైన యూరోపియన్ కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ చర్చలు నిర్వహిస్తున్నారు. భారత్ EU శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీ వేదిక కానుంది. భారత్తో ఒప్పందం మదర్ ఆఫ్ అగ్రిమెంట్స్ అని గతంలోనే చెప్పారు EU కమిషనర్ అధ్యక్షురాలు ఉర్సులా. ఇక ఈ ఒప్పందంతో దాదాపు 200 కోట్ల జనాభాతో కూడిన అతిపెద్ద మార్కెట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ GDPలో దాదాపు 4వ వంతన్నారు ఉర్సులా. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం 2007లో చర్చలు ప్రారంభమైన 2013లో పలు కారణాల వల్ల పెండింగ్ లోనే ఉండిపోయింది. 2022లో మళ్లీ చర్చలు జరపగా ఇవాల్టి శిఖరాగ్ర సమావేశంలో అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే భారత్, యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్లు తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది.